శివయ్యని ఆరాధిస్తున్నావా? అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఆ శివయ్యనేదన్నా అడగాలనుకుంటే నువ్వే కావాలయ్యా అని అడుగు. ఇంకేం అడక్కు, ఏమంటే ఏమడక్కు. నీ అండ కావాలి శివయ్యా అని అడుగు చాలు. కానీ సహనం మాత్రం కోల్పోకు. అలా తన పాదాల వద్ద ఉండిపో. శివయ్య ముందు కూర్చుని వీలైనంతసేపు అలా చూస్తూనే ఉండు. నందీశ్వరుడంతే కదా, కూర్చుని ఎలా చూస్తుంటాడో తెలుసుగా, అచ్చు అలాగే. నీకేమివ్వాలో శివయ్యకు తెలుసు. ఓ రోజు అన్నీ ఇస్తాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు. కానీ ఒక విషయం, శివభక్తి అంత సులువైంది కూడా కాదు. బాగా పరీక్షలు పెడతాడు, కఠినమైన పరీక్షలు పెడతాడు. కానీ ఇవన్నీ తట్టుకున్నప్పుడే కదా నిజమైన భక్తుడు అనిపించుకునేది. అలాంటి ఒక పరీక్షే కైలాసయాత్ర కూడా. కైలాసయాత్ర శివయ్య క్షేత్రాన్ని దర్శించుకునే ఓ దివ్యమైన పిలుపు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకునే పవిత్ర కైలాసయాత్రకి ఎవరికి వెళ్ళాలనుండదు? పైగా రాబోయే 2026 మే నెలలో మొదలయ్యే ఈ యాత్ర చాలా శ్రేష్టమైన యాత్ర. ఎందుకంటే ప్రతి 12 సంవత్సరాలకు ఎలాగైతే నదులకి పుష్కరాలు వస్తాయో, అలాగే 2026 కైలాస మానసరోవర్ యాత్ర కూడా ఒక పుష్కరం లాంటిదే. అంటే ఒక్కసారి కైలాస పర్వతం చుట్టూ పరిక్రమ చేస్తే 12 పరిక్రమల పుణ్యం లభిస్తుందంటారు. ఈ యాత్ర రిజిస్టర్ చేసుకునే వారికి 6 నెలల ముందు నుంచే యాత్రకి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కాకుండా హెల్త్ మరియు ఫిట్నెస్ పైన కూడా ఉచితంగా కోచింగ్ ఇస్తారు. శివయ్యని ఆరాధిస్తున్నావా? అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఆ శివయ్యనేదన్నా అడగాలనుకుంటే నువ్వే కావాలయ్యా అని అడుగు. ఇంకేం అడక్కు, ఏమంటే ఏమడక్కు. నీ అండ కావాలి శివయ్యా అని అడుగు చాలు. కానీ సహనం మాత్రం కోల్పోకు. అలా తన పాదాల వద్ద ఉండిపో. శివయ్య ముందు కూర్చుని వీలైనంతసేపు అలా చూస్తూనే ఉండు. నందీశ్వరుడంతే కదా, కూర్చుని ఎలా చూస్తుంటాడో తెలుసుగా, అచ్చు అలాగే. నీకేమివ్వాలో శివయ్యకు తెలుసు. ఓ రోజు అన్నీ ఇస్తాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు. కానీ ఒక విషయం, శివభక్తి అంత సులువైంది కూడా కాదు. బాగా పరీక్షలు పెడతాడు, కఠినమైన పరీక్షలు పెడతాడు. కానీ ఇవన్నీ తట్టుకున్నప్పుడే కదా నిజమైన భక్తుడు అనిపించుకునేది. అలాంటి ఒక పరీక్షే కైలాసయాత్ర కూడా. కైలాసయాత్ర శివయ్య క్షేత్రాన్ని దర్శించుకునే ఓ దివ్యమైన పిలుపు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకునే పవిత్ర కైలాసయాత్రకి ఎవరికి వెళ్ళాలనుండదు? పైగా రాబోయే 2026 మే నెలలో మొదలయ్యే ఈ యాత్ర చాలా శ్రేష్టమైన యాత్ర. ఎందుకంటే ప్రతి 12 సంవత్సరాలకు ఎలాగైతే నదులకి పుష్కరాలు వస్తాయో, అలాగే 2026 కైలాస మానసరోవర్ యాత్ర కూడా ఒక పుష్కరం లాంటిదే. అంటే ఒక్కసారి కైలాస పర్వతం చుట్టూ పరిక్రమ చేస్తే 12 పరిక్రమల పుణ్యం లభిస్తుందంటారు. ఈ యాత్ర రిజిస్టర్ చేసుకునే వారికి 6 నెలల ముందు నుంచే యాత్రకి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కాకుండా హెల్త్ మరియు ఫిట్నెస్ పైన కూడా ఉచితంగా కోచింగ్ ఇస్తారు.